యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివెందులకు మొట్టమొదటిసారిగా క్రీడా అటు తర్వాత రవాణా శాఖ మంత్రి పులివెందులకు వచ్చారు. ఈ క్రీడా రవాణా శాఖ మంత్రిని ఘనంగా సత్కరించారు పులివెందుల నేతలు, తెలుగుదేశం నేతలు. ఈ క్రీడా శాఖ మంత్రి అటు తర్వాత రవాణా శాఖ మంత్రి అయినటువంటి రాంప్రసాద్ రెడ్డి మొట్టమొదటిసారి పులివెందులకు రావడంతో ఘనంగా కార్యకర్తలు, నాయకులు ఆయన్ను స్వాగతించారు. అనంతరం ఆయనకు శాల్వాలు వేసి, పూలదండలు వేసి ఆయన్ను ఊరేగింపుగా ఆయన్ను ఆహ్వానం పలికారు. ఈ విధంగా పులివెందులలో మొట్టమొదటిసారి మంత్రి రావడంతో పులివెందుల ఒక పండగ వాతావరణంగా ఏర్పడింది. మొత్తానికి ఇదే విషయం తన కార్యకర్తలకు, నాయకులకు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ముందుగా తెలియజేసి మన కార్యకర్తలు, నాయకులు అంతా కూడా మంత్రిని ఘనంగా స్వాగతింప చేయాలి అని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా పులివెందులలో భారీగా కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, ఆ తర్వాత అభిమానులు కావచ్చు, కూటమికి సంబంధించిన నాయకులు కావచ్చు, అందరూ కూడా మంత్రిని ఘనంగా ఆహ్వానించి ఒక పండగ వాతావరణాన్ని ఏర్పాటు చేశారు పులివెందులలో. ఇక వాళ్ళ సమస్యలు, అటు తర్వాత వాళ్ళకున్నటువంటి డిమాండ్లు, అటు తర్వాత వాళ్ళకున్నటువంటి అవసరాలు మంత్రితో చర్చించే అంశాలు చాలా ఉన్నట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం మొట్టమొదటిసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముఖ్యంగా మంత్రి అయినటువంటి రాంప్రసాద్ రెడ్డి పులివెందులకు రావడం ఇది పులివెందులలో పెద్ద చర్చాంశనీయం అయ్యింది.